స్తంభంపల్లి గ్రామ శివార్లో బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో హనుమాన్పేటకు వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణం, మల్లారం వెళ్లే రోడ్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో స్తంభంపల్లి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం నిరాశకు గురిచేసిందని తెలిపారు. గ్రామానికి ఆనుకొని గత ఏడాదిన్నర క్రితం ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో వేములవాడకు సంబంధించిన హనుమాన్పేట బ్రిడ్జి మనం చూస్తుండగానే జరిగిపోయింది, అది కూడా అయిపోయింది కంప్లీట్. మరి ఇటు మల్లారం రోడ్డు చూసుకుంటే ఆ బ్రిడ్జి కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది. మరి ఆ రెండు బ్రిడ్జిల కంటే మొదలుపెట్టిన స్తంభంపల్లి బ్రిడ్జి ఏదైతుందో మధ్యలో ఆగిపోవడం అనేది మరి ఈ రాజకీయాల మధ్యలో మరి అసలు అర్థం కావడం లేదు. మరి ముందస్తుగా ఈ గుండనపల్లి ప్రజలకు, స్తంభంపల్లి ప్రజలకు గ్రామ సమస్యకై ఇండివిజువల్గా పోరాటం చేసినందుకు సిపిఎం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సమస్యపై అక్కడున్న ప్రజలు స్పందిస్తే కనీసం ఈ ప్రభుత్వాలకైనా పాలకులకైనా కనువిప్పు కలుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జి మరికొద్ది నెల రోజులైతే వానాకాలం సమీపిస్తున్న తరుణంలో మరి రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ అంతిమంగా చూసుకుంటే సామాన్య ప్రజానీకం, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, పెద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి పాలకులకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మరో నెల రోజులు వానాకాలం వస్తుంది కాబట్టి ఈ పాలకులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మేల్కొని యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున దీనికి ఆందోళన నిర్వహిస్తుందని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ బ్రిడ్జి పనులు కంప్లీట్ చేయాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.